2 యూనిట్ ఒక 2 కోట్ల రూపాయలు సాయం చేసింది సార్ శ్రీతేజ కుటుంబానికి. అలాగే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతూ ఉన్నారు. ఈ భేటీ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంటే ఈ వివాదానికి ఏదైనా ఫుల్ స్టాప్ పడుతుందేమో అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి. సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలు ఏమిటి అంటే? నేను అడ్వైజ్ అన్నాండి వాళ్ళకి. మీరు మాట్లాడితే ఇలా వాళ్ళు ఏం ప్రస్తావించాలో వాళ్ళకు ఎజెండా ఉంటుంది కదా, దానిపైన నేనేమి అడ్వైజర్ కాదు. నేను ఎలా వాళ్ళకి ఏది ప్రస్తావించాలని చెప్పి ఈ బెనిఫిట్ షోస్ ఇష్యూ అది కాదు. మీరు వాళ్ళు ఏది ప్రస్తావించాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను చెప్తే వాళ్ళు ప్రస్తావిస్తారు చెప్పండి. నేను ఐఎమ్ నాట్ నైదర్ అన్ అడ్వైజర్ టు ద స్టేట్ గవర్నమెంట్ నార్ టు ది ఫిలిం వరల్డ్. మనకు ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళకి కలవడం ఏ రకమైన మెసేజ్ పంపిస్తుంది అనేది కీలకమైన విషయం. ఇప్పుడు మీరు వాళ్ళు ఏది ప్రస్తావిస్తారో వాళ్ళు ప్రస్తావించుకుంటారు, వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుసు సమస్యలు, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఫండమెంటల్గా సందర్భం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ వివాదానికి ముగింపు పలుకుతారని మొదలుపెట్టారు, కానీ వాళ్ళు ఎక్కడ ఈ వివాదం గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి దగ్గర పోతున్నామని చెప్పలే. అది చెప్పరు సార్. సో ఈ పోతున్నది దేనికి అంటే సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కొరకు అన్నారు. సహజంగానే అనేక క్వశ్చన్లు వస్తాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 year అయిపోయింది. ఏడాది తర్వాత సినిమా పరిశ్రమ సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించాలని సినీ ప్రముఖులకు ఇప్పుడే ఎందుకు అర్థమైంది అనేది ఒక మొదటి క్వశ్చన్. రెండవది, సినీ పరిశ్రమ తీరుపైన, సినీ ప్రముఖుల స్వభావం పైన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించిన సందర్భం కూడా ఉంది. సినీ ప్రముఖులు కనీసము వెళ్ళి కలవలేదు, పరామర్శించలేదు. అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు, నన్ను తిట్టారు, మా ప్రభుత్వాన్ని తిట్టారు అంటూ ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ చీఫ్ మినిస్టర్, ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటి ఒక కాన్ఫ్రంటేషన్ జరిగిన తర్వాత వెళ్ళి కలుస్తున్నారు. ఇది రెండవది. మూడవది, అల్లు అర్జున్ కేసు ఒకవైపు కోర్టులో ఉండగా హైదరాబాద్ పోలీసు దాన్ని పర్సూ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ మీద విడుదల కావడం, ఆ బెయిల్ రద్దు చేయమని కూడా హైదరాబాద్ పోలీస్ కోర్టుకు పోతుంది అని వార్తలు వస్తున్న సమయంలో పోలీసు పిలిచి విచారణ ఇంకా పూర్తి కాకముందు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు, అందులో అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ కూడా ఉన్నారంటున్నారు. వీళ్ళు గెలవడం ఏ రకమైన మెసేజ్ సమాజానికి వెళ్తుంది? ఓహో, ఇప్పటిదాకా ప్రభుత్వము అల్లు అర్జున్ కేసులో ఇంత గట్టిగా ఉన్నది సినీ ప్రముఖుల్ని తమ దగ్గర పిలిపించుకోవటానికేనా అనేటువంటి ఒక రాంగ్ నోషన్ పోతుందా లేదా? మరి ప్రభుత్వానికి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో కానీ ఇన్అప్రాప్రియేట్ టైంలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కలుస్తున్నారు. సమాజంలో ఒక డిస్టార్టెడ్ వ్యూ, సమాజంలో ఇప్పటిదాకా ఒక అభిప్రాయం ఏం కలుగుతుంది, ఒక నరేటివ్ ఏం బిల్డ్ అయి ఉంది, ముఖ్యమంత్రి ఇగో హర్ట్ అయింది కనుకనే సినీ పరిశ్రమ మీద టార్గెట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తోంది అనేటువంటి సమయంలో ఇప్పుడు వెళ్ళి కలవడంలో అర్థం ఏముంది? ఒక విచారణ జరుగుతుంటే రేపు ఏమవుతుంది? ఈ విచారణ ఏమాత్రము ముందుకు పోకపోయినా దాని సహజ స్వభావం రీత్యా, కేసు యొక్క సహజ స్వభావం రీత్యా కూడా అల్లు అర్జున్కు ఏమీ కాకపోవచ్చు. ఎందుకంటే షారూఖ్ ఖాన్ కేసు నేను చాలాసార్లు ఉదాహరణగా చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? ముఖ్యమంత్రి రాజీ పడ్డాడు అని ముఖ్యమంత్రి ఇమేజ్ కూడా పోతుంది. సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని తన దగ్గర పిలిపించుకున్నాడు, ఆయన ఈగో సాటిస్ఫై అయిపోయింది, అందుకే వదిలేసాడు. ఇదంతా పొలిటికల్ డ్రామా అనే ఫీలింగ్ రాదా? ఆశ్చర్యంగా ఉంది. మనకి ప్రభుత్వం ఎలా అనుమతిస్తోంది? సినిమా పరిశ్రమ పెద్దలు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అసలు అర్థం లేని మీటింగ్ కదా ఈ సమయంలో కలవడం అనేది. కలవకూడదని నేను అంటలేదు, సందర్భం కూడా ఇంపార్టెంట్ కదా. నువ్వు ఏ సమయంలో కలుస్తావు? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా నీళ్లు తాగినా అది కళ్ళే అనుకుంటారు కదా జనం, అనుకోరా? ఇప్పుడు సమాజంలో ఏ రకమైన మెసేజ్ పోతుంది? నిన్నటి దాకా హ్యాడ్ బీట్ ఫిలిం వెటరన్స్, కోమటిరెడ్డి వెంకరెడ్డి అటాక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటాక్, ఓ ఎమ్మెల్యే అయితే కాస్కో కూర్చుకో పగటి వేషకాలను తిట్టడం, సడన్గా మళ్ళీ అక్కడ కట్ చేస్తే సినిమా పెద్దలు ముఖ్యమంత్రితో కలవడం, ఆ ఫోటోలు మళ్ళీ ఇవాళ వీడియోలు, అందరూ సర్వేజన సుగుణవంత ఎవరు పిచ్చోళ్ళు ప్రజలా అంటే మీరు కొట్టుకుంటారు, తర్వాత మీరు కలుస్తారు, మేము ప్రజలు పిచ్చోళ్ళం ఇన్ని రోజులకి చర్చించబెట్టుకున్నది అనే భావన సమాజానికి కలవదా? ఈ చిన్న విషయం అని ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ఎందుకు అర్థం కాదో నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు
చర్చించడానికి దిల్ రాజు ఉన్నాడు కదా, చర్చించవచ్చు కదా. ఆయన తెలియదా? దిల్ రాజుకు తెలియంది అల్లు అరవింద్కే తెలుస్తా ఫిలిం సమస్యలు? నాకు చెప్పండి. అల్లు అరవింద్కి మాత్రమే తెలుసు, దిల్ రాజుకు తెలియదా? ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భం కలవడం అనేది ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. అంటే ప్రభుత్వం ఎక్కడో కన్నా రాజీ పడుతోంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి కేవలం తన ఈగో సాటిస్ఫై కొరకే పిలిపించుకున్నాడు, ఈ కేసంతా పెట్టాడు. ఇది డెలిబరేట్గా టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కలిశారు, మొత్తం సద్దుమణిగింది. పెద్దలంతా ఒకటే, రాజకీయ పెద్దలు, సినిమా పెద్దలు అనే మెసేజ్ పోదా సమాజానికి. ఇప్పటిదాకా ఏం చెప్పారు? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా ఒక్కడే. ఇది డీజీపీ కూడా చెప్పాడు కదా, సెలబ్రిటీ కన్నా కామన్ మ్యాన్ సేఫ్టీ ముఖ్యం, సినిమా ప్రమోషన్ల కన్నా కామన్ మ్యాన్ సేఫ్టీ ముఖ్యం అని ఇవన్నీ చెప్పి చట్టం